నమస్తే అందరికీ వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఏప్రిల్ 24కు సంబంధించి ప్రధాన వార్తలు ఏమన్నాయో చూసే ముందు, కశ్మీరు లోయలో నెత్తురోడింది. యావత్తు భారతదేశ ప్రజలందరినీ కలిచివేసే ఘటనలు 2 రోజులుగా చూస్తున్నాం. పర్యాటకులంతా కూడా దిగ్భ్రాంతి, భయాందోళనలు. ఎంత దారుణం అంటే ఆఖరికి ఇండియన్ ఆర్మీ వాళ్ళు సేవ్ చేద్దామని వచ్చినా సరే అప్పటికే భయంలో ఉన్న వాళ్ళను కూడా ఉగ్రవాదులు అనుకొని భయపడే పరిస్థితి. ఇంత దారుణం. ఒకసారి చూద్దాం. వాళ్ళు పాకిస్తానీలే. పోలీసులు విడుదల చేసిన పహల్గం దాడి ఉగ్రవాదుల ఊహా చిత్రాలు ఇవి. పోలీసులు విడుదల చేశారు ఊహా చిత్రాలు. పహల్గం దాడి ఉగ్రవాదుల్లో 5గురు ఆ దేశస్తులే. వారి భాష ఆధారంగా గుర్తింపు. దాడిలో పాల్గొన్నది మొత్తం 7గురు, అందులో 2 స్థానికులు. దర్యాప్తు బృందాల వెల్లడి. ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేసిన పోలీసులు. నిఘా వర్గాలు హెచ్చరించిన భద్రతా దళాల వైఫల్యం వల్లే ఉగ్రదాడి. సైనికుల దుస్తుల్లో వచ్చి 70 రౌండ్ల కాల్పులు. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి. కశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు. అత్యధికులు లష్కరే ముష్కరులే. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన కాల్పులు, ఉగ్రదాడులు, ఉగ్రముఖల్ల దాడుల్లో అనేక మంది పర్యాటకులు మృతి చెందారు. అందులో కొంతమంది దేశస్థు విదేశీయులు కూడా ఉన్నారు. 2, 3 దారుణ ఘటనలు చూసాము. ఒక్కసారి చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం పర్యాటకులపై దాడి పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులేనని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. దాడి సమయంలో ఉగ్రవాదులు మాట్లాడిన భాష, వారి యాస ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చాయి. ఈ దాడిలో మొత్తం 7గురు ఉగ్రవాదులు పాల్గొనగా వారిలో 5గురు పాకిస్తానీలు, 2 స్థానికులు అంటే కశ్మీర్ వాళ్ళు ఉన్నట్లు గుర్తించాయి. ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న వారు ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడిన దర్యాప్తు అధికారులు ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. ఈ క్రమంలో దాడి సమయంలో ఉగ్రవాదులు కొందరు మాట్లాడిన భాష, యాస పాకిస్తాన్లో మాత్రమే మాట్లాడేవిగా గుర్తించారు. దీంతో ఉగ్రదాడిలో పాకిస్తానీల పాత్ర నిర్ధారించారు. అయితే ఉగ్రవాదులకు సహకరించిన స్థానికుల గుర్తింపు వివరాలు తెలియాల్సి ఉంది. కాగా దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల ఫోటో, ఊహా చిత్రాలను దర్యాప్తు సంస్థలు బుధవారం విడుదల చేశాయి. ఈ దాడులకు సంబంధించి పాకిస్తానీయుల హస్తాలే ఉన్నాయి, పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులే అని చెప్పి మొత్తం 7గురు ఉగ్రవాదులు దాడులు నిర్వహించగా అందులో 5గురు పాకిస్తానీలు, 2 కశ్మీర్కు చెందినవారు. ఖాళీ అవుతున్న కశ్మీర్ను విడుతున్న పర్యాటకులు. దాడికి నిరసనగా జమ్మూ కాశ్మీర్లో బంద్. మొదటి పేజీలను నలుపు రంగుతో ప్రచురించిన స్థానిక పత్రికలు. ఇంత పెద్ద స్థాయి ఘటన మరి ఇది. యావత్తు దేశమంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అటు అమెరికా అధ్యక్షుడు కూడా ఈ దాడిని ఖండిస్తున్నామని చెప్పి కూడా ట్రంప్ గారు కూడా చెప్పారు. మరో ఉగ్రదాడి జరిగే ప్రమాదం. నిఘా వర్గాల సమాచారం. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం. మరో ఉగ్రదాడి జరిగే ప్రమాదాలు కూడా ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి భారతదేశం మరింత పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నది. ఇంకా సెక్యూరిటీని కూడా పెంచనుంది. పాకిస్తాన్తో కొన్ని సంబంధాలను కూడా తెగదింపులో జరుపుతుంది. సో కాబట్టి దేశంలో, రాష్ట్రంలో ప్రధానంగా ఈ మధ్య ఏ కార్యక్రమాలు పెద్ద స్థాయిలో జరగనున్నాయో వాటికి మరింత పటిష్టతను, భద్రతను అయితే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఏర్పాటు చేస్తారు కూడా. తెలంగాణలో కూడా ప్రపంచ అందగత్తెల పోటీలు కూడా నిర్వహించనున్నారు మే నుంచి. వీటికి కూడా భద్రత ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది పెద్ద స్థాయిలో. సింధు జలాలు బంద్. 1960 నాటి సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేసిన భారత్. వాగా అట్టారీ సరిహద్దు చెక్పోస్టు తక్షణ మూసివేత. సార్క్ వీసా మినహాయింపు కింద పాకిస్తానీలకు భారత్లోకి ప్రవేశం నిషిద్ధం. ఇప్పటికే అలా వచ్చిన వారి వీసాల రద్దు. ఈ వీసాపై వచ్చిన పాకిస్తానీలు 48 గంటల్లో వెళ్ళిపోవాలి. భారత్లోని పాక్ హైకమిషన్లో సలహాదారుల గుర్తింపు రద్దు. వారంతా వారంలోగా తమ దేశానికి వెళ్ళిపోవాలని ఆదేశం. 2 దేశాల్లోనే హైకమిషన్ల సిబ్బంది 55 నుంచి 30కి కుదింపు. ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో సిసిఎస్ భేటీ. దాయాది దేశంతో సంబంధాలపై అత్యంత కఠిన నిర్ణయాలు. నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని భేటీ నిర్ణయం. అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. పాకిస్తాన్తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేశారు. అక్కడున్న హైకమిషన్లను కూడా తెప్పించేసి ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా పంపించేశారు. సో కఠినమైన నిర్ణయాలు అయితే తీసుకున్నారు భారత ప్రభుత్వానికి సంబంధించి.
కలలు కళ్ళలు నిండు నూరెళ్ళు జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు కోటి ఆశలతో ఒక్కటైన రెండు జంటలు ఒకరికొకరు తోడుగా ప్రకృతి అందాలను వీక్షిస్తూ మైమరిచిపోయిన సమయంలో ఉగ్రవాదులు వారిని విడదీశారు. రెండు జంటల్లోని నవవరుల తలకు తుపాకీ గురిపెట్టి ప్రాణాలు తీశారు. మృతుల్లో ఒకరు నౌకాదళంలో లెఫ్టినెంట్గా పనిచేస్తున్న వినయ్ నర్వాల్, మరొకరు వ్యాపారవేత్త శుభం ద్వివేది. ఎంత జాలీగా అప్పుడే నాకు తెలిసి ఇది ఈ నెల 16వ తేదీలోనే వీరికి వివాహం కూడా జరిగింది. వివాహం జరిగి కొన్ని రోజుల్లోనే ఇంత దారుణమైన ఘటన, కళ్ళ ముందే భర్త కూడా చనిపోవడము. అప్పటి వరకు జాలీగా పర్యాటకుల సందర్భంగా వారు వీక్షిస్తున్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్న సందర్భంలో ఉన్నట్టుండిగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడము. ఇక్కడ చూడొచ్చు, వినయ్ నర్వాల్కు కన్నీటి వీడుకోలు పలుకుతున్న ఆయన భార్య. ప్రతి ఒక్కరిని కలిచివేసే ఘటన, కన్నీరు తెప్పించే ఘటనలు ఇవి. సో ఈ ఘటనలో మృతి చెందిన ప్రతి ఒక్కరి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. సో నెక్స్ట్ వార్తలు చూద్దాం. పహల్గామ్లో ఘటనా స్థలాన్ని పరిశీలించిన అమిత్ షా, ఉగ్రదాడి మృతులకు నివాళులు, అనంతనాగ్ ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ, ఉగ్రదాడి బాధితులను వదిలిపెట్టబోమని హెచ్చరిక. ఘటన జరిగిన వెంటనే అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు సందర్శించారు ఘటనా స్థలాన్ని. త్వరలోనే బదులిస్తాం, త్రివిధ దళాధిపతులతో భేటీ, అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రతి ఒక్కరూ స్పందించారు. యావత్ భారతావనే స్పందించింది ఈ ఘటనపై, పూర్తి స్థాయిలో ఖండించారు కూడా. త్వరలోనే బదులిస్తామని చెప్పి కూడా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్తున్నారు. కాశ్మీర్లో 80 మంది తెలంగాణ టూరిస్టులు వెనక్కు రావడానికి యత్నం, ఆంక్షలతో ఇబ్బందులు, ఉగ్రదాడిలో 2 ఏపీ వాసుల మృతి. మన తెలంగాణకు సంబంధించి కూడా కొంతమంది కశ్మీర్ పర్యటనలో ఉన్నారు. సో వారిని కూడా తిరిగి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని షరతులు ఉన్న నేపథ్యంలో కొంత ఇబ్బందులు అయితే కలిగిస్తున్నాయి. నెక్స్ట్ వార్తలు ఏమున్నాయి చూద్దాం. పార్టీ నిర్మాణంలో సామాజిక న్యాయం, తద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుద్దాం. బీజేపీ ఆర్ఎస్ఎస్ల సిద్ధాంతానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కాంగ్రెస్తో నిమ్న వర్గాలకు న్యాయం. మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్లో పీసీసీ పరిశీలకులు, డీసీసీ అధ్యక్షులతో భేటీ. గాంధీ భవన్లో మాట్లాడుతున్న మీనాక్షి నటరాజన్, చిత్రంలో మహేష్ కుమార్ గౌడ్ గారు. సో కాంగ్రెస్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణంలో సామాజిక న్యాయం పాటించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుద్దామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ సిద్ధాంతమని, దీన్నే ఆయుధంగా మార్చుకోవాలని అభిప్రాయపడ్డారు. గ్రామ, మండల, బ్లాకు కమిటీల కూర్పు కోసం నియమితులైన 70 మంది పరిశీలకులు, సహా పరిశీలకులతో పాటు డీసీసీ అధ్యక్షులతో బుధవారం గాంధీ భవన్లో మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ మేరకు కీలక సూచనలు కూడా చేశారు. 16 నెలల్లో 2,44,962 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సాధించిన పెట్టుబడులు ఇవి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో 12,600 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. జపాన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న సీఎం. ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో వెళ్లిన రైజింగ్ బృందం జపాన్ పర్యటన ముగిసింది. తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 16 నెలలు పూర్తయింది. ఈ 16 నెలల్లో దాదాపు 2,44,962 కోట్ల పెట్టుబడులు అయితే వచ్చాయని చెప్పేసి అన్నారు. ఈ జపాన్ పర్యటనకు సంబంధించి జపాన్ నుంచి 12,600 కోట్ల పెట్టుబడులు అయితే తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా చెప్పారు. మేడిగడ్డ పునరుద్ధరణ ఎప్పుడు? బ్యారేజీ కుంగి 18 నెలలు. కేంద్ర జలవనరుల సంఘం వద్ద నివేదిక, అది జలశక్తి శాఖకు చేరేది ఎప్పుడు? నివేదిక సత్వరం ఇవ్వాలని పలుమార్లు కోరిన రాష్ట్ర సర్కారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ వ్యవహారం కొలిక్కి రాలేదు. 2023 అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకు కుంగింది. దాదాపు 18 నెలలు పూర్తవుతున్న బ్యారేజీ మరమ్మతులు, పునరుద్ధరణ అంతుచిక్కని అంశంగా మారింది. సుందిల్లా, అన్నారం బ్యారేజీలోనూ భారీగా సీపేజీలు బయటపడ్డాయి. ఈ 2 బ్యారేజీలను తాత్కాలికంగా మరమ్మతులు చేసినప్పటికీ నీటి నిల్వకు అవకాశం లేకుండా పోయింది. సో ఈ మేడిగడ్డ కుంగిన ఘటనలో ఇప్పటి వరకు పునరుద్ధరణ చేయలేదు. వాటికి సంబంధించి 18 నెలలు గడిచిపోయింది. మరి దానికి సంబంధించి ఎప్పుడు కొలిక్కి రానుందో తెలియాలి. 25, 26 తేదీల్లో భారత్ సదస్సు, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహణ, రాహుల్ గాంధీ, ఖార్గే కీలక ఉపన్యాసం. 25న హైదరాబాద్ డిక్లరేషన్ ఆవిష్కరణ, రాష్ట్రంలో పెట్టుబడులపై వివరిస్తాం. బట్టి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 25, 26 తేదీల్లో
అంతర్జాతీయ స్థాయి భారత్ సదస్సు 2025 జరగనుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లోని నోవాటెల్ హోటల్లో ఈ సదస్సును నిర్వహించనున్నారు. దీనికి 100కు పైగా దేశాల నుంచి 450కు పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. 100 వరకు ప్రగతిశీల రాజకీయ పార్టీలు, 40 నుంచి 50 మంది వరకు మంత్రులు, మరో 50 మంది వరకు ఎంపీలు, సెనేటర్లు రానున్నారు. సో అంతర్జాతీయ సదస్సు ఈ నెల 25-26 తేదీల్లో హైదరాబాద్ కేంద్రంగా జరగనుంది. దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా చేశారు. ఇతర దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనున్నారు. 40 నుంచి 50 మంది మంత్రులు కూడా పాల్గొనున్నారు. ప్రగతిశీల పార్టీలకు సంబంధించిన వారు కూడా పాల్గొనున్నారు. సో కాస్త భద్రత విషయంలో కూడా కీలకంగా వివరించున్నారు. ఎందుకంటే జరిగిన ఘటనలు చూస్తూ ఉన్నాము. ప్రపంచ సుందరి పోటీలు వేదికగా పర్యాటక పెట్టుబడుల సదస్సు మే 28న నిర్వహించనున్న సర్కారు ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలకు ఆహ్వానాలు. మహీంద్రా, తాజ్, ఒటేరియన్, మేఫేర్ సహా కొన్ని కంపెనీలతో అధికారుల చర్చలు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాల వివరణ. 5 ఏళ్లలో 15,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యం. యువతకు ఉద్యోగాలే లక్ష్యంగా అడుగులు. ప్రపంచ సుందరి పోటీలు మే నెలలో జరగనున్నాయి. దానికి సంబంధించి స్పాన్సర్స్ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. స్పాన్సర్స్ కూడా వచ్చారు. పర్యాటక పెట్టుబడుల సదస్సు కూడా వేదికగా కానుంది. సో 3 ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్య. ఇంటర్ పరీక్షలో ఫెయిల్ అయినందుకే లక్షెట్టిపేట, బిక్నూరు, మహాదేవ్పూర్ రూరల్ సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన 3 విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని గోదావరి రోడ్డుకు చెందిన పందిరి అశ్విత ఓ సబ్జెక్టులో ఫెయిల్ అయినట్లు తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అలాగే కామారెడ్డి జిల్లా బికనూరు గ్రామానికి చెందిన పూజ బుధవారం తెల్లవారుజామున ఇంట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని బలవన్ మరణానికి పాల్పడింది. మరో ఘటనలో భూపాలపల్లి జిల్లా పలిమేల మండల కేంద్రంలోని అప్పాజిపేటకు చెందిన జాడి సంజన ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఫ్యాన్కు ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. విద్యార్థులారా ఒరిగేది ఏం లేదండి. మళ్ళీ చదువుకోండి. ఆత్మహత్యలు ఎందుకు? తల్లిదండ్రులు కూడా ఫెయిల్ అయ్యారని చెప్పి వారిని నిరుత్సాహపరచకుండా ధైర్యం కల్పించాల్సిన బాధ్యత మీదే. వారికి అండాదండగా ఉండాల్సింది మీరే. సంరక్షకులు మాత్రమే వారికి అండదండగా ఉంటారు. సూటిపోటి మాటలతో చేయకుండా. సో తల్లిదండ్రులు ఎప్పటికీ అట్లా చేయరు. కాబట్టి విద్యార్థులు కూడా గమనించాలి. దీంతో ఒరిగేది ఏం లేదు. ఇంటర్ మళ్ళీ రాసుకోవచ్చు, సప్లిమెంటరీ రాసుకోవచ్చు, దాని తర్వాత పాస్ అవ్వచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే మీ ఎడ్యుకేషన్ పూర్తి అయ్యాక మీరు జాబ్ కొడితే అప్పుడు జాబ్ రాకపోతే అప్పుడు కాస్త మీరు ఆందోళన చెందాలి తప్పితే ఈ క్రమంలో మీరు ఆందోళన చెంది క్షణికావేశంలో బలవన్ మరణానికి పాల్పడడం అనవసరమైన విషయాలు ఇవి. పట్టించుకోకండి. అసలు మళ్ళీ శ్రద్ధగా చదవండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరంతా కూడా. సో నెక్స్ట్ వార్తలు ఏమున్నాయో చూద్దాం ఒకసారి. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కు సంబంధించి. నెక్స్ట్ పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. అటారీ వాగా బార్డర్ క్లోజ్. ఏ పేపర్లో చూసినా కశ్మీరు ఘటనకు సంబంధించే ఉంటాయి. పాకిస్తాన్ పౌరులకు నో ఎంట్రీ. సింధు జలాల ఒప్పందం రద్దు. కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయాలు. పహల్గామ్ టెర్రర్ అటాక్ వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ప్రకటన. ప్రధాని అధ్యక్షతన కేబినెట్ అత్యవసర భేటీ. సెక్యూరిటీపై 2.5 గంటల పాటు చర్చ. టెర్రరిజాన్ని సహించేది లేదని హెచ్చరిక. ఇండియాను వీడాలని పాక్ హైకమిషన్ ఆఫీసర్లకు ఆదేశం. నేడు ఆల్ పార్టీ మీటింగ్. నేడు అన్ని పార్టీలకు సంబంధించి మీటింగ్ జరగనుంది. కేంద్ర ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ విషయంలో కూడా పాకిస్తాన్ హస్తం ఈ ఘటనలో ఉందని చెప్పి కూడా ప్రకటన చేశారు. టెర్రరిస్టుల కోసం వేట మొదలు. జమ్మూ కాశ్మీర్లో అణువణువు జల్లెడ పడుతున్న భద్రతా దళాలు. బారాముల్లాలో 2 చొరబాటుదారుల హతం. కూల్గాంలో సెక్యూరిటీ ఫోర్స్. టెర్రరిస్టులకు మధ్య కాల్పులు. 28కి చేరిన పహల్గామ్ టెర్రర్ అటాక్ మృతుల సంఖ్య. ఘటనకు కారణమైన ఉగ్రవాదుల ఊహ చిత్రాల విడుదల. స్పాట్ను పరిశీలించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ ఘటనలో మృతుల సంఖ్య 28కి చేరింది. విషాదమైన ఘటన ఇది. టెర్రర్ తూటాకు వాటర్ దెబ్బ. సింధు జల ఒప్పందం రద్దయితే పాకిస్తాన్కు నీటి కటకటే. పంజాబ్, సింధు ప్రావిన్సులు ఎడారిగా మారే ప్రమాదం. ఆ దేశ జీడిపి, ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం పడే ఛాన్స్.
పాకిస్తాన్కు సంబంధించి సింధు జలాల ఒప్పందం విషయంలో అమలులో 1960 సమయంలో నుంచి ఆనాటి నుంచి ఆ అమలును ఒప్పందాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు భారత్ సంచలన నిర్ణయం కూడా తీసుకుంది. శ్రీనగర్లో చిక్కుకున్న మనోళ్ళు టూర్కు వెళ్లిన 81 మంది తెలంగాణ వాసులు కుటుంబ సభ్యులతో వెళ్లిన కపిల్ చిట్ ఫండ్ కంపెనీ మేనేజర్లు ఏజెంట్లు టూర్లో భాగంగా పహల్గాం వెళ్లాలని ప్లాన్. అంతలోనే అక్కడ ఉగ్రదాడి. ప్రస్తుతం శ్రీనగర్లోని హోటల్లో బస. అక్కడ అంతటా కర్ఫ్యూ. కొన్ని షరతులు అయితే విధించారు అక్కడ. సో తెలంగాణకు వచ్చేస్తారు ఎట్లాగైనా, కాస్త ఇబ్బందులు అయితే ఉండనున్నాయి. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో 78.57% పోలింగ్. 112 మందికి గాను ఓటేసిన 88 మంది. ఎన్నికకు దూరంగా బీఆర్ఎస్. మొదటి ఓటు వేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నిన్న జరిగాయి హైదరాబాద్ శాసన మండలికి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం 78.57% పోలింగ్ జరిగింది. దీనికి బీఆర్ఎస్ కూడా దూరంగా ఉంది. మొదటి ఓటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వేశారు. కర్రెగుట్టల్లో హైటెన్షన్. అడవులను చుట్టుముట్టిన 12,000 మంది బలగాలు. మావోయిస్టుల కోసం 2 రోజులుగా కూంబింగ్. హెలికాప్టర్లో బలగాలకు ఆయుధాలు సరుకులు సరఫరా. హిడ్మా దళం టార్గెట్గా ఎన్కౌంటర్. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు దండకారణ్యంలోని కర్రెగుట్టలు. ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో మావోయిస్టుల ఏరివేత చేపట్టారు. అక్కడ హిడ్మాకు సంబంధించి బృందం ఉందని చెప్పి అక్కడ పోలీసు బలగాలంతా కూడా చుట్టుముట్టారు. పెద్ద స్థాయిలో కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షణ కూడా చేస్తూ ఉన్నారు. ప్రాణాలు తీస్తున్న వడగాల్పులు. వడదెబ్బతో 3 రోజుల్లోనే 19 మంది మృతి. రాష్ట్రంలో వడగాల్పులు మరింత తీవ్రమయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ భారీ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండలు సెగలు ఎక్కువ కావడంతో ప్రజలు అడుగు బయట పెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు ఎండ దెబ్బకు ప్రాణాలు పోతున్నాయి. బుధవారం మహబూబాబాద్ జిల్లా వనపర్తి గ్రామంలో మదన్తుర్తి గ్రామంలో ఓ రైతు వడ్లపైనే ప్రాణాలు వదలడం స్థానికులను కంటతడి పెట్టించింది. సో ఈ వడగలుపులతో మృతి చెందిన వారి సంఖ్య 19కి చేరింది. ఎండల తీవ్రతరం, ఎండలు కఠినంగా వీస్తూ ఉన్నాయి. సో వేసవి సెలవులు కూడా ఈ రోజు నుంచి మొదలు కానున్నాయి ప్రభుత్వ స్కూళ్లకు, పాఠశాలలకు, కళాశాలలకు కూడా. సో కాబట్టి కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాము. ఈ హాలిడేస్లలో పిల్లలంతా కూడా ఎంజాయ్ బాట పడుతూ ఉంటారు. వారి వారి సొంత గ్రామాలకు వెళ్ళిపోతుంటారు. అమ్మమ్మ గారు, నానమ్మ ఇంటికి వెళ్తుంటారు. మనం గతంలో కూడా కొన్ని చూసాము. ఇలాంటి ఘటనలు జరగద్దు, కానీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం తప్పనిసరి. ఖచ్చితంగా సంరక్షకులు, తల్లిదండ్రులే పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి, పర్యవేక్షణ చేస్తుండాలి ఎప్పటికప్పుడు. ఎండాకాలం కాబట్టి వాగులు, వంకలు, కుంటలలో స్నానాలు చేయడానికి వెళ్తుంటారు పిల్లలు. సో అనుకోని సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా మీ పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి. ఏం చేస్తున్నారు, ఏం లేదనేది కూడా. సో విద్యార్థులు కూడా, కొంత బుద్ధి తెలిసిన విద్యార్థులంతా కూడా ఈ సమ్మర్ హాలిడేస్ను ఎలా ఉపయోగించుకోవాలి, మనకి ఎలాగ అనుకూలంగా మార్చుకోవాలి అన్న కోణంలో ఆలోచించి మంచి స్కిల్స్ను ఇంప్రూవ్ చేసుకోండి. లేదంటే క్రీడలను ప్రాక్టీస్ చేయండి, స్విమ్మింగ్ నేర్చుకోండి, కోచింగ్కి వెళ్ళండి. అంటే స్కిల్కు సంబంధించి. సో కాబట్టి హాలిడేస్ని కూడా విద్యార్థులంతా కూడా సరైన రీతిలో ఉపయోగించుకోవాలి. విద్యార్థుల పట్ల, పిల్లల పట్ల తల్లిదండ్రులు, వారి సంరక్షకులు ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ పర్యవేక్షణ చేయండి, గమనిస్తూ ఉండండి. సో ఎలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి. అటు సంబంధిత అధికారులు కూడా కొంతమేర ఈ ప్రాజెక్టుల వద్ద కానీ, ఈ చెరువుల వద్ద కానీ కొంత భద్రతను పెంచండి. అంటే కొంత పోలీసు సిబ్బందిని ఉంచండి అక్కడ. వేసవి సెలవుల్లో పర్యటన కోసం వస్తుంటారు కాబట్టి కొన్ని ఘటనలు జరిగితే ఇబ్బందులు కాబట్టి అధికారులు కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో నేటి నుంచి బడులకు సమ్మర్ హాలిడేస్. రాష్ట్రంలోని బడులకు గురువారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 11 వరకు సర్కారు, ప్రైవేట్ ఎయిడెడ్ గురుకుల స్కూళ్ళని మూతపడనున్నాయి. జూన్ 12న 2025-26 కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. 2024-25 అకాడమిక్ ఇయర్ బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా టీచర్లు, పేరెంట్స్తో సమావేశాలు నిర్వహించారు. స్టూడెంట్లకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. కాగా సెలవుల్లో క్లాసులు నిర్వహించొద్దని అధికారులు, స్కూల్ యాజమాన్యాలకు హెచ్చరించారు. స్కూల్ హాలిడేస్ మొదలయ్యాయి. విద్యార్థులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
చూడాలి, మరి కాస్త పర్యవేక్షణ చేయండి. మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్. ఇటీవల 2 రోజుల కింద మనము ఫలితాలు చూసాము. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఫలితాలు విడుదల చేశారు. దాంట్లో ఫెయిల్ అయిన అభ్యర్థులకు మే 22 నుంచి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఆ దరఖాస్తులు కూడా స్వీకరిస్తూ ఉన్నారు, రీకౌంటింగ్ వెరిఫికేషన్కు కూడా. కాబట్టి ఫెయిల్ అయిన వారు నిరుత్సాహపడకుండా మళ్ళీ దరఖాస్తు చేసుకోండి, సప్లిమెంటరీ రాయండి, మళ్ళీ పాస్ అవుతారు. సో ఇవి వెలుగు పేపర్కు సంబంధించి. నెక్స్ట్ పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ సత్యమేవ జయతే దినపత్రిక చూద్దాం. ఉగ్రవాద నరమేధం చూసాం ఇంతకుముందే, ఉగ్రవాదానికి సంబంధించి. అక్కడ పాకిస్తాన్తో అన్ని దౌత్య సంబంధాలు కట్, సింధు జలాల ఒప్పందం రద్దు, ఉగ్రవాది దాడి వెనుక బయటి శక్తుల ప్రమేయంపై ఆధార లభ్యం, భద్రతా వ్యవహారాల క్యాబినెట్ ఈ నిర్ణయం. ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టాం, దిమ్మ తిరిగేలా జవాబిస్తాం, రాజ్నాథ్ సింగ్ గారు. సెవీస్ రద్దుపై హైకోర్టు కీలక ఆదేశం, అమెరికాలోని విదేశీ విద్యార్థులకు ఊరాట, అమెరికాలో 133 మంది అంతర్జాతీయ విద్యార్థుల సెవీస్ రికార్డుల పునరుద్ధరణ, మూర్తి లా ఫామ్ దావాతో ఛార్జిషీట్, ఫెడరల్ జడ్జి తాత్కాలిక ఉత్తర్వులు, చిన్న కారణాలతో వీసాలు సెవీస్ రద్దు చేసినట్లు ఆరోపణలు, బాధిత విద్యార్థుల్లో 50% మంది భారతీయులే. అక్కడ అమెరికా దేశాధ్యక్షుడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. దాని ద్వారా ఎన్ఆర్ఐ భారతదేశ అక్కడ ఉన్న భారతీయులకు కూడా కొంత ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రజల గొంతుక బీఆర్ఎస్, కేటీఆర్. చరిత్రలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చి కాలగర్భంలో కలిసిపోయిన ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం నిలబడి ప్రజా గొంతుకగా నిలిచిందని మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వరంగల్ కేంద్రంగా పెద్ద అంటే భారీ సంఖ్యలో పండగ వాతావరణం నిర్వహించేందుకు కానీ ఆ పార్టీ శ్రేణులంతా కూడా సమాయత్తమవుతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంటా ఉన్నారు. దేశాభివృద్ధిని చూడలేక పాక్ దొంగ దెబ్బ, బీజేపీ ఎంపీలు. సో దేశాభివృద్ధి, భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే పాకిస్తాన్ ఓర్వలేకనే ఈ దాడులకు తెగబడుతుందని చెప్పి కూడా బీజేపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. సో దేశవ్యాప్తంగా ఈ ఘటనలో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తున్నారు. ఈ ఘటనను తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నారు కూడా. ఆ కేసు కొట్టేయండి, హైకోర్టులో సీఎం రేవంత్ పిటిషన్. సీఎం రేవంత్ రెడ్డి తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును పూర్తిగా కొట్టేయాలని ఆయన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తమ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయన నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్ట దావా వేశారు. ఈ కోర్టులో వేసిన పరువు నష్ట దావాను కొట్టేయాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కోర్టును ఆశ్రయించారు. ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సర్వే ముగిసి 5 నెలలు, పారితోషికం ఇంకెప్పుడు, ఇంకా జరగని చెల్లింపులు, కార్యాలయాల చుట్టూ సర్వే సిబ్బంది ప్రదక్షిణలు, అధికారులకు విన్నవించిన పట్టింపు లేదు. కరీంనగర్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్న సిబ్బందికి ఇంకా పారితోషికం అందలేదు. 5 నెలలుగా ఎదురుచూస్తున్నా ఇంకా వారి ఖాతాల్లో జమ కావటం లేదు. సర్వే పూర్తయిన వెంటనే సిబ్బంది ఖాతాల్లో నేరుగా వేసేందుకు ప్రభుత్వం మొదట నిధులు విడుదల చేసినా ఆ తర్వాత నిలిపివేసింది. ఎంపీడీఓల ద్వారా పంపిణీ చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఖాతాల్లో జమ కాలేదు. సో ఈ కుటుంబ సర్వేకు సంబంధించి సిబ్బందిని ఉపయోగించుకున్నారు వారి సేవలను. కానీ వారికి ఇప్పటి వరకు పారితోషికం కూడా చెల్లించలేదట. ప్రభుత్వాలు ఈ చిన్న కింది స్థాయి ఉద్యోగులను ఇట్లా ఇబ్బందులకు గురి చేస్తే సరికాదు. అది ఎవరి చేతిలో ఉంటుంది, మరి ఎంపీడీఓ చేతిలో ఉంటుందా? మరి సంబంధిత అధికారులు కూడా వెంటనే స్పందించి వారికి పారితోషికం వెంటనే చెల్లించాలి. అటు కొన్ని ప్రాంతాల్లో కూడా విద్యార్థుల సేవలను కూడా ఉపయోగించుకున్నారు. ఈ ఎన్యూమరేటర్లు కలెక్ట్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాను కంప్యూటర్లో ఎంట్రీ చేయడానికి కానీ ఒక్కో విద్యార్థిని ఒక్కో అప్లికేషన్కు 30 రూపాయల చొప్పున చెల్లించి వారి సేవలను కూడా ఉపయోగించుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో అక్కడ కూడా వారికి నగదు చెల్లించలేదు. ఇంకా అటు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి కేంద్రంగా ఉన్న తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థుల సేవలను కూడా వినియోగించుకున్నారు. దాదాపు
చాలామంది విద్యార్థులు అందులో పాల్గొన్నారు. 5 నెలలు పూర్తిగా వస్తుంది. ఇప్పటి వరకు వారికి పారితోషికం కూడా చెల్లించలేదు. ఒక్కో అప్లికేషన్కు 30 రూపాయలు చొప్పున అంటే ఒక్కో విద్యార్థి దాదాపు 5 నుంచి 5-6 వేల రూపాయలు చేశారు. సో వారికి కూడా చెల్లించాలి. మరి తొందరలోనే అధికారులు స్పందించాలి ఆ దిశగా. సో ఇవి ఏప్రిల్ 24కు సంబంధించి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన PJ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడివారు.